చెప్పండి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మాకైతే బాగుందన్న. పథకాలు ఏమన్నా అందుతున్నాయా? పథకాలంటే మాకు కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఏమేమి అందుంటాయి మీకు? మాకు ఇది రైతు భరోసా వచ్చింది, 2 సార్లు వేసామంటున్నారు. అన్నదాత సుఖీభావ మా 2 సార్లు వచ్చినాయి. ఓకే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. అవి వచ్చినాయి. చదువుకునే పిల్లలకి తల్లికి వందనం వేసామంటున్నారు. వచ్చినాయి. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు. వచ్చినాయి. మన ఆటో వాళ్ళకి వచ్చి పొలం డబ్బులు ఎలాగో వేసామంటున్నారు. వేసారు. ఫ్రీ బస్సులు పెట్టామంటున్నారు లేడీస్కి. అవి ఉన్నాయి. పెన్షన్లు పెంచామంటున్నారు. అది తెలియదు అన్న నాకు. ఇంట్లో ఎవరికి పెన్షన్ రావాలి తెలియదు. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? మాకైతే పర్లేదన్న. చెప్పిన హామీలు చెప్పినట్టు చేస్తున్నారా? చేస్తున్నారు, లేట్ అయినా చేస్తారు. మాకైతే అందిని. ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు గారు, చెప్పినట్టు చేయకుండా అంటారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు దానికి? మనం ఏం చేద్దాం చెప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు గారు, ఇచ్చిన హామీలు చేస్తున్నారా? ఇచ్చిన హామీలు అయితే చేశాడు అన్న. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని బొక్కలో పడేయాలి అంటున్నాడు ఆయన, తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలంటారు జగన్మోహన్ రెడ్డి అయితే. చెప్పండి. దాన్ని మనం ఏం చేద్దాం చెప్పు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెబుతారు. ఆయన ఒక 420 అంటున్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన అట్లా చేయండు. ఇది అంతే జనం. మీ ఉద్దేశంలో మీ అభిప్రాయంలో ఎవరి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగింది, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు? అన్న జగన్ ప్రభుత్వం అయితే నాకు ఏ పని అవ్వలేదు. చంద్రబాబు నాయుడు వచ్చే ఉసుకొచ్చింది, అన్ని పనులు అయినాయి. ఆగిపోయిన ఇల్లు కూడా కట్టుకున్నాయి. ఇప్పుడు రాజధాని మొదలు పెట్టారు అమరావతి, అది జరుగుతుంది. సీఎం గారు కూడా ఇక్కడే ఉంటున్నారు, పనులు చేస్తున్నారు. పర్లా బాగానే ఉంది మా వారికి. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే, చంద్రబాబు గారి గురించి? నాకు మళ్ళీ ఆయనే రావాలని ఉంది. పనులు రాజధాని అయింది అంటే జగన్ వస్తే ఇప్పుడు చేసే పని కూడా ఆగిపోయింది. చంద్రబాబే రావాలి మళ్ళీ.